భ్రష్ట తరములో ఉన్నామనే దానికి గుర్తేంటో తెలుసా? అబద్ధ బోధకులు సత్యం కొరకు నిలబడిన బోధకుల కంటే కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నిజంగా మనం భ్రష్టతరములో ఉన్నాము అనే దానికి గుర్తేంటో తెలుసా? సత్యాన్ని విభజించి చెప్పేవాడి దగ్గరికి పదుల సంఖ్యలో జనం వస్తే, అబద్ధ బోధలతో హృదయాలను చెవులను నింపే బోధకుడికి వేల సంఖ్యలో వెళుతున్నారు. అంటే గుంపొచ్చిన వాళ్ళు అందరూ అబద్ధ బోధకులని కాదు, కానీ అబద్ధ బోధకులుగా మాత్రం ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంది ఈ తరంలో. ఖండించి గద్దించి సంఘాన్ని క్రమపరిచే బోధకుడిని విశ్వాసులు ప్రేమించడం లేదు, కానీ మీరు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఎగరొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, క్రమం అవసరం లేదు అన్నట్లుగా తనకు అప్పగించబడినటువంటి మందను వెచ్చలివిడిగా వదిలేసిన, యథేచ్ఛగా లోకం వైపుకు తిరుపుతున్న బోధకులకి మద్దతు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి దినములలో మనం బ్రతుకుతున్నాం. సత్యాన్ని సరిగా విభజించి చెప్పగలిగిన దైవజనుడిని దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, మీకేమి తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అబద్ధ బోధకుల మీద ఏగవాలితో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అభిమానులు. సత్యం కొరకు ఎవరు నిలబడడం లేదు. ఇంకా అసత్య బోధకు కాపు కాయడానికి ఒక అబద్ధ బోధకుడికి 100 మంది తయారవుతున్నారు. ఎందుకు ఈ వివరణ అంతా ఇస్తున్నాను, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, మనము 100% భ్రష్టులైన తరములో జీవిస్తున్నాం. భ్రష్టులైన తరములో జీవిస్తున్నాం. వాక్యమును వాక్యముగా బోధించకుండా తమ అభిప్రాయాలనే వాక్యంగా బోధించేవారు, తమ పద్ధతులనే వాక్యంగా బోధించేవారు, తమ అనుకున్నదే వాక్యమని అనుకునేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు సంఘాల మీద రుద్దేవాళ్ళు, మనుషులను సంతోషపెట్టే బోధకులు ఎక్కువైపోతున్నారు. అపోస్తలుడైన పౌలు బోధ గురించి చాలా తీవ్రత కలిగిన దైవజనుడు. మేము అనగా అపోస్తలులమైన మేము బోధించిన ఈ బోధ గాక, ఈ సువార్త గాక వేరొక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన వేరొక దూతైనను ప్రకటించిన ఎడల వారేమవుతారట? శాపగ్రస్తులు. ఈరోజు ఆ వైరాగ్యం ఏది సేవకుల్లో? ఇంకా అబద్ధ బోధనలు కవర్ చేసుకునే పనిలో పడ్డారు, కానీ అపోస్తలుడైన పౌలు వంటి వైరాగ్యం ఏది, త్యాగం ఏది, ఆ బోధన గురించిన తీవ్రత ఏది, ఆ సత్యమును గురించిన ప్రతిష్ఠ ఏది? సంఘం సత్యానికి స్తంభం, ఆధారం. అంటే ఈ సత్యమును ఎవడైతే పడగొడుతున్నాడో, ఎవడైతే చెడగొడుతున్నాడో వాడెవడట ఇంకా సంఘంలో చేర్చబడలేదు. వాడు ఎంత గొప్ప బోధకుడైనా, లేకపోతే ఎంత వాళ్ళు వెళ్ళే సంఘం ఎంత గొప్పదైనా, వారు ఇంకా సంఘము లెక్కలోనికి రాలేదు. అంటే మందిరాల్లోకి వెళ్ళే వాళ్ళందరూ సంఘము కాదు, సత్యము కొరకు సత్యమును నిలబెట్టే వాళ్ళే. అది దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళు నిజమైన సంఘం. హల్లెలూయా. ఎవరు మీకు చెప్పినా గుడ్డిగా ఎవరు వెంబడించాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. మీరేం చేయాలో తెలుసా? ప్రతి సందేశాన్ని ఇంటికెళ్ళి మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి.